మనలో పనీర్ ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఎవరూ ఉండరు. ముఖ్యంగా శాకాహారులకు ఇది ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఆధారం. మనం ఎంతో ఇష్టంగా తినే పనీర్ మన ఆరోగ్యానికి ఎంత పెద్ద ముప్పుగా మారిందో తెలిస్తే మీరు దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడతారు. పనీర్ తినేవాళ్లందరికీ FSSAI కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి 122 పనీర్ శాంపిళ్లను సేకరించి ల్యాబ్లో టెస్ట్ చేశారు. ఫలితాలు చూసి అధికారులకే మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ శాంపిళ్లలో ఏకంగా 83% పనీర్ శాంపిల్స్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అందులో 40% పనీర్ కనీసం జంతువులు తినడానికి కూడా పనికిరాదని రిపోర్ట్లో తేలింది. భారతదేశంలో అత్యంత ఎక్కువగా కల్తీ అవుతున్న ఆహార పదార్థం పనీర్ అని తేల్చారు. అసలు ఈ దొంగ పనీర్ను ఎలా తయారు చేస్తున్నారో తెలుసా? మైదా, ఆరారూట్ పౌడర్, పామాయిల్ కలిపిన నకిలీ పాలు లేదా పాలపొడి, యూరియా మరియు ప్రమాదకరమైన కెమికల్స్ అన్ని కలిపి ఈ విషాన్ని తయారు చేస్తున్నారు. ఈ పనీర్ తినడం వల్ల వచ్చే 10 సంవత్సరాలలో మన పేగులు దెబ్బతినడం, కిడ్నీలో రాళ్లు, కాలేయం పాడవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంటే ఇది మనం డబ్బులిచ్చి కొనుక్కుంటున్న జబ్బనమాట. ఈ పరిస్థితి చూశాక మనకే ఇంత భయంగా ఉంటే మన పిల్లల సంగతేంటి? ఇప్పటికైనా FSSAI అధికారులు మేల్కొని ఈ కల్తీ పనీర్ అమ్మే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వం ఈ నకిలీ పనీర్లు పూర్తిగా నిషేధించాలని మనం డిమాండ్ చేయాలి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వెంటనే షేర్ చేయండి. కల్తీ లేని ఆహారం తినడం మన హక్కు. దానికోసం మనం పోరాడాలి.